చూడకుండా వాడికి గుండె దెబ్బ వస్తే పక్కనే పడుకున్న పెళ్ళానికి చెప్పలేకుండా కింద ఓడిపోయిన పరిస్థితి, వాడిని హాస్పిటల్కి తీస్తే డబ్బు కట్టలేని పరిస్థితి, వాడిని శ్మశానానికి తీసుకెళ్తే కాల్చలేని పరిస్థితి, ఇంట్లో పిల్లలు ఎవడో వచ్చి కాస్త ముట్టించకపోవడం, వాడు కాటి కాపరి వచ్చి కాస్తాన్ని ముట్టించడం. నాకు కాటి కాపరి కన్నీటి కథ చదువుతుంటే ఏడుపు వచ్చింది. మీరు ఏడుస్తారు, కథలు చదవండి, బాగున్నాయి. ఇది కాదు కానీ నీ తోడుంటే కథ ఒకటి బాగుంది. మీరందరూ కూడా తోడు కోరుకునేటటువంటి మంచి కథ అది. నీ తోడుంటే మగతోడా ఆడతోడా అని అనిపిస్తుంది. ఇద్దరూ కూడా ఆమె తోడు నాకు కావాలని, అతని తోడు నాకు కావాలని, నీ తోడు నాకు ఉండాలని, నీ తోడుంటే అని అనుకోవడం ఒక మంచి కథ. అందులో ఎంత ఆహ్లాదకరమైనటువంటి రచన ఉందో మీరు ఊహించలేరు. ఇది చదివితే గాని ఆనందించలేరు. మంచి కథలు రాసింది. నేను ఇప్పుడు ఇంకా అవి చెప్పడానికి పూనుకోవడం లేదు. అన్ని కథలు నేను చదివాను. చదివి చాలా సంతోషించా. కథా రచయితగా కథలు చదివి సంతోషించారంటే పాఠకులుగా మీరు ఇంకా పులకించిపోతారు. ఆ కథలు చదవండి, చాలా మంచి కథలు అవి. ఇప్పుడు ఆత్మీయ అతిథులు తమ అభిభాషణం తెలియజేస్తారు. శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి గారు. ఈనాటి విశిష్ట అతిథి ఎన్ని విశేషణాలున్నా సరే ఇంకా చాలవు అని అనిపించే సినారే గారికి, ముఖ్య అతిథి విశిష్ట అతిథి సహచట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు గారికి, సరే 4 సంవత్సరాల వయస్సు అయినా 84 సంవత్సరాలైనా సరే ఆ గళంలో అలాగా పాత్ర తాలూకా గానం వస్తుంది. అది ఒక మెషిన్. ఆ గళంలో ఏముందో తెలీదు. అది గళమో కాంచన సుధా కలసమో అది ఏమీ చెప్పలేము. అటువంటి గానకోకిల జానకమ్మ గారికి, పద్మశ్రీ పురస్కార గ్రహీత మాస్టారు కొలకలూరి నాగ్ గారికి, ప్రముఖ సంగీత దర్శకులు, గిటార్ మీద కర్ణాటక సంగీతాన్ని వాయించగల సమర్థులు శ్రీ వాసురావు గారికి, పుస్తక పరిచయాన్ని అందజేసినటువంటి కేబీ లక్ష్మి గారికి, రసమయి హైదరాబాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంకే రాము గారికి, అలాగే స్వరకర్త శ్రీనివాస యాదవ్ గారికి, ఇక ఈనాటి సభకి నాయిక, బహుముఖ ప్రజ్ఞావంతురాలను కూడా అనడానికి లాభం లేదు. ఎందుకంటే 18 శాస్త్రాలు క్షుణ్ణంగా ఆమె అభ్యసించింది, సాధించింది. ఆమె సాధించి తాను ఏమిటో నిరూపించుకున్నది. అటువంటి శ్రీమతి దొమ్మేటి రామలక్ష్మి రాజేశ్వరి చంద్రజ గారు, వారికి అందరికీ నా అభివందనాలు తెలుపుకుంటూ, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళంతా సంగీత సాహిత్యాల్లో మూల విరాట్టులండి. ఇక్కడ నాలాంటి ఉత్సవ విగ్రహాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే పచ్చటి పొలానికి ఒక దిష్టిబొమ్మ కావాలి, అందుకే నన్ను తీసుకొచ్చారు. సరే, నాకైతే సంతోషం. అందుకైనా సరే నేను పనికొచ్చాను. ఎందుకంటే సినారే గారి మాటల్లోనే వంకాయతో కూర ఎలా చేసినా బాగుంటుంది, వంకాయలు ఏ వేషం వేసినా బాగుంటుంది అని సినారే గారే అన్నారు. ఇట్లాంటి పేరు తెచ్చుకుని నేను రాజేశ్వరి చంద్రజ గారు, నిజానికి వారికి నాకు ముఖాముఖ పరిచయం ఇప్పుడే ఈ వేదిక మీద రావడానికి ముందే జరిగింది. కాకపోతే ఫోన్లో ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ సర్వజ్ఞత, ఆవిడ విజ్ఞత అవన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపించాయి. అటువంటి ఆవిడ్ని ఎందుకంటానండి, సాముద్రికం, జ్యోతిషం, రత్నశాస్త్రం, వైద్యశాస్త్రం, సంగీతం, నృత్యం, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి. నిజమే, 64 కళల్లోనే ఉన్న 5 కళలు, ఆ 5 లలిత కళలు ఆవిడ అభ్యసించేశారు. ఈ మిగిలిన శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేశారు. ఈ సాముద్రికంలోనే రకరకాలున్నాయి. సాముద్రికాలు ఉంటే సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఈ చేతి రేఖలు చూసి చెప్పడం అని. అది హస్త సాముద్రికం మాత్రమే. శారీరక సాముద్రికం అని ఒకటి ఉంది. దానికి ఏమిటంటే చాలా క్షుణ్ణంగా ఆ విద్యను అభ్యసిస్తేనే కానీ శారీరక సాముద్రికం ఎవరు చెప్పలేరు. అందులో చాలా నిష్ణాతురాలు ఆవిడ చంద్రజ గారు. అందువల్ల వారి ప్రజ్ఞకు నేను ఆశీర్వదించేటంత స్తోమత కానీ శాస్త్ర స్తోమత కానీ నాకు లేదు. కాకపోతే ఆ సరస్వతిని
కోరుకుంటున్నా, వేడుకుంటున్నా ఆవిడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో పుస్తకాలు రాసే అవకాశం కలుగజేయాలని, ఆ పుస్తకాలు మేము అందరం చదువుకోవాలని అని అనుకుంటున్నా. ఎందుకంటేనండి, నేను ఇంటి దగ్గర నన్ను బయలుదేరేటప్పుడు నాకు అందింది ఇది. అది కొరియర్ వారి మాత్యం. రాము గారు ఎంత ముందుగా పంపించినా పాపం వారు మాత్రం టైము తీసుకురారు. నన్ను అందింది ఆ పుస్తకం. ట్రైన్లో ఒక కథ చదివా, ఎక్కడికి వచ్చి కొన్ని చదివా. రాజేశ్వరి గారిని ఎందుకు అభినందించాలనిపించిందంటే, అబల, అసహాయ అనే భారతీయ మహిళల గురించి అందరూ అంటారు. కానీ కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే భారతీయ మహిళ తీసుకోగలదు. అలాగే ఎందుకంటే భారతీయ మహిళ ఇల్లాలి తాలూకా మనస్తత్వాన్ని ఎంత గొప్పగా ఆవిడ వర్ణించారంటే, శారీరకంగా రుగ్మతలతో బలహీనంగా మంచం మీద పడి ఉన్నా భర్త వచ్చేసరికి లేచి భర్తకి వడ్డించే ఆ గొప్పతనం ఉందే కేవలం భారతీయ ఇల్లాలకు మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. అటువంటి గొప్పతనాన్ని ఆవిడ ఆ అక్షరాల్లో వర్ణిస్తూ ఉంటే నిజంగానే చాలా గొప్పగా స్టడీ చేశారు ఈవిడ అని అనిపించింది. ఎందుకంటే దాని సజీవ ఉదాహరణ నేను, మా ఆవిడ. నా భార్య కూడా 75 సంవత్సరాలు. ఎంత అనారోగ్యంతో పడున్నా కానీ నేను ఇంటికి వెళ్ళేసరికి ఆవిడే లేచి వడ్డిస్తుంది. అది మరి ఈవిడ ఎక్కడ అవన్నీ గమనించారో లేకపోతే ఆవిడికి ఎట్లా తెలుసో అదంతా భగవత్కృప తప్పిస్తే ఇంకోటేం లేదు. తర్వాత ఇంకోటి, మనసుని ఎంత బాగా వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేశారంటే, కోరితే కన్నీళ్లు రావు. అలాగొస్తే కన్నీళ్లకు విలువే ఉంది. అంటే కన్నీళ్లకి ఏమిటంటే మనస్సు ఉద్వేగభరితమై ఆ ఉద్వేగాన్ని లోపల అణుచుకోలేక అవి కన్నీటి రూపంలో అవి బయటకు వస్తాయి. అది అంత చక్కగా 2 మాటల్లో చెప్పేశారు. అలాగే ఇంకొక వాక్యం కూడా చదివాను. కళ్ళు ఏడిస్తే చేతులు తుడుస్తాయి, కానీ మనసు ఏడిస్తే ఏమిటి, ఆ సంగతి ఏమిటి అని అంత గొప్పగా, అంటే కంటికి మనసుకి, ఎందుకంటే శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది. ఆ కంటిని తొడవడానికి చెయ్య ముందుకొస్తుంది, ఇంకోటి ఏమీ రాదు. కంటికి చేతికి ఉన్న సంబంధాన్ని ఒక పక్క చెబుతూనే ఈ రెండిటికి మూల కారణమైనటువంటి మనసు గురించి, ఆ మనసు ఆర్ద్రత గురించి అంత చక్కగా విశ్లేషించడం నేను అక్కడ చూడలే. అటువంటివి ఎన్నో గుండెలను తాకేవి ఎన్నో ఉన్నాయి అందులో. ఇంకో మాట అన్నారు, భారతీయ మహిళ తాలూకు గొప్పతనం, చావడానికి ఉండే ధైర్యం బతకడానికే వాడదాం అనుకున్నాను అని అన్నారు. నిజమే, చావడానికి కావాల్సిన నిస్సహాయత కాదు. ఎందుకంటే మనిషి చావడానికి తీసుకోవాల్సిన నిర్ణయం చాలా కఠోర నిర్ణయం. చాలా ధైర్యం ఉంటేనే కానీ ఆ నిర్ణయం తీసుకోలేరు. చావడానికి ఎందుకు నిర్ణయం, బతకడానికే తీసుకుంటాను, ముందుకు వెడతాను, చూపిస్తాను జనం అందరికీ అని చెప్పి అంత బాగా తాను నవలలో చెప్పారు. అందుచేత ఏంటంటే దాని గురించి ఆ విషయాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను జీవితానుభవ సూక్తులను రాస్తున్నానండి. ఎక్కువ సమయం తీసుకోను, ఇంకో 2-3 నిమిషాలు అంతే. వాటికి ఏంటంటే వంకాయలా అని పేరు పెట్టుకున్నా. వంకాయ తెలుగులో LAW చివరిలో, వంకాయలా అంటే ఇలా ఉండాలి అని. అందులో నేను రాసుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా వినడం నేర్చుకుంటే జ్ఞాని, అవునా మాస్టర్, అనడం నేర్చుకుంటే అజ్ఞాని, దానికి నేను నిదర్శనం. ఇలా రాసుకున్నాను నేను. చాలా మనం లేచిన తర్వాత కానీ తెలుసుకోలేము చాలాసేపు నిద్రపోయామని. లేవకపోతే ఇతరులు తెలుసుకుంటారు. ఇంతే మానవ జీవితం. అలాగే ఊపిరి తీసుకుంటే మనిషి పుడతాడు, ఊపిరి వదిలేస్తే మనిషి పోతాడు. 2 ఊపిరుల మధ్య ఊయల మానవ జీవితం. అది ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో ఎవరికి తెలియదు. అది మానవ జీవితం. ఇదే తత్వాన్ని ఇంకోలా చెప్పాలి అంటే, పుట్టేటప్పుడు మనిషి ఏడుస్తాడు, పోయేటప్పుడు ఇతరులు ఏడుస్తారు. అంటే 2 ఏడుపుల మధ్య ఏలుబడి మానవ జీవితం. ఇది నేను చేశాను, ఇది నా గొప్పదనం, ఇది నా ప్రజ్ఞ, ఇది నా విజ్ఞత అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. కానీ అందులో అతడిది ఏమీ లేదు. 2 ఏడుపుల మధ్య ఏలుబడిది. ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇప్పటికి ఒక 780 అయినాయి. ఇంకో 220 పూర్తి చేస్తే అమెరికా వారు రెడీ సిద్ధంగా ఉన్నారు అది ప్రచురించడానికి. ఎందుకంటే ఇప్పటికే నేను 5 నిమిషాల పైన నిలబడ్డానండి ఇక్కడ.
ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మైక్ ఇస్తే చాలా ప్రమాదం ఉందండి. మేము మైకాసురులం. మా సొంత ఇష్టాలు కాకపోయినా ఇతరుల ఇష్టాలను మా సొంతం చేసేసుకొని మా సొంతం అన్నట్టుగా మేమేమో నటించేస్తుంటాం, మా సొంతం అన్నట్టుగా మేము భాషణం చేస్తూ ఉంటాం. అందుచేత ఎక్కువ సమయం తీసుకోను. ఇంకాసేపు పోతే జనం వదిలేస్తారు. ఇంకా పోతే ఇప్పుడు చప్పట్లు 3 రకాలండి. ఒకటి జోత చప్పట్లు, ఆ శభాష్ బాగా చెప్తున్నావయ్యా అని. తర్వాత మోత చప్పట్లు, ఇక చాలు అవయ్యా ఆపు అని. ఈ మూడోది ఏమిటంటే వాత చప్పట్లు, నువ్వు ఆపకపోతే మేమే వస్తాం మీదకని. ఆ చప్పట్లు మీరు కొట్టకముందే నేను సెలవు తీసుకుంటాను. ఈ సభకి నన్ను ఆహ్వానించినటువంటి రసమై వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంకే రాము గారికి, మిగతా ఎంతసేపు నన్ను ఈ వేదిక మీద ఉన్న విజ్ఞులందరికీ, ఎంతసేపు నన్ను భరించిన మీ అందరికీ ఇంకొకసారి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ వంకాయల.